200 యూనిట్ల లోపు వాడే ఇండ్లు 1,00,00,000 మంది ఉన్నారంట. నేను ఈ లెక్క ఎప్పుడు చెప్పినా, అధికారంలోకి వచ్చిన వారం రోజులకే చెప్పిన. దాదాపు 1,00,00,000 మీటర్లు ఉంటాయి. 1,00,00,000 ఇంటూ అంటే 200 యూనిట్లు అంటే తక్కువ సరాసరిగా వేసుకుంటే ఒక 1,000 రూపాయలు వేసుకోవాలి. అంటే 1,00,00,000 ఇంటూ 1,000 రూపాయలు. సో కాబట్టి ఇంతమందికి ఇంత ఫ్రీ ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చూద్దాం. 200 యూనిట్ల లోపు వాడే ఇండ్లు 1,05,00,000 ఉన్నాయి. వీటి నుంచి డిస్కంలకు ప్రతి నెల వస్తున్న ఆదాయము 350 కోట్లు. అక్షరాల ఒక నెలకి 350 కోట్లు. అంటే సంవత్సరం పోయే నాటికి అది 3,000 దాదాపు 4,000 కోట్లు అవుతుంది. 4,000 కోట్ల దగ్గర 6,000 కోట్లు, 4,000 కోట్లు అవుతుంది. అంతే, 4,000 కోట్లు అవుతుంది. ఉచిత విద్యుత్ గ్యారంటీ అమలు హామీ పైన సర్కారు కసరత్తు చేస్తూ ఉంది. అంటే 200 యూనిట్ల లోపు వాడేటువంటి ఇండ్లే ఇవి. 200 యూనిట్ల పైన కూడా ఉన్నాయి, వాడే ఇండ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు వీళ్ళు ఇచ్చేది 200 యూనిట్ల కంటే పైన వాడే వాళ్ళకు కూడా మళ్ళీ 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇవ్వాలి. పైనదేమో ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఆయన కట్టుకోవాలి. మళ్ళీ ఆ లెక్కలు రాలే. ఆ లెక్కలు వస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది 500 కోట్లకు పోతుంది. అప్పుడు ప్రతి సంవత్సరము ఒక 6,000 కోట్లు ఈ ప్రభుత్వం మీద భారం అవుతుంది, డిస్కంలకు అది అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ఇట్లా ప్రతి నెల 200 యూనిట్ల గృహ అవసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుంది అనేటువంటి దాన్ని లెక్కలు తీస్తుంది. ఆ లెక్కలు తీస్తే ఇదంతా కథ జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఈ లెక్కలు తీస్తారు, చూపిస్తారు. హామీ జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ముమ్మరంగా పనులు ప్రారంభించామని చెప్తారు. ఆ ముమ్మరం తుమ్మరం గిమ్మరం అన్నీ 5 నెలల తర్వాతనే. ఇప్పుడు ఏవి కావు, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాకనే ఇవి ఏవైనా. అప్పటిదాకా పత్రికలలో ఇట్లాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రజలారా, మీరు అనవసరంగా ఆవేశపడకురి. మరి కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పింది మన రేవంత్ రెడ్డి గారు. నేనైతే కట్టొద్దనే చెప్తున్నా ఇప్పుడు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మాటను తీసేస్తే మనకేమన్నా పద్ధతి ఉంటుందా? ఆయనకి ఇల్లు ఇచ్చినట్టేనా? కాబట్టి మీరు కరెంటు బిల్లు కట్టకండి. కట్టకపోతే బాగుంటుంది. కానీ కట్టకపోతే ఒకటిరా వాళ్ళు వచ్చి కట్ చేసిపోతారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఎదురు చూపులే. హైకోర్టులో వ్యాజ్యం తేలే వరకు ప్రతిపాదనలపైన ముందుకెళ్లకూడదని గవర్నర్ తమిళసై నిర్ణయం. అద్దంకి దయాకర్ అన్న నోట్ల మట్టి కొట్టినట్టే, అయిపోయినట్టే. సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి చెప్తా. ఇది నమస్తే తెలంగాణ దగ్గరకు పోయినా కొంచెం డీటెయిల్డ్గా తెలంగాణ రాష్ట్ర వాయిస్ను రాసిన వాళ్ళు అక్కడికి కనుక వివరిస్తాం. తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. ప్రభుత్వంతో మాట్లాడి అభిప్రాయాన్ని చెబుతామన్న అధికారులు. ఏం లేదు, ఆల్రెడీ సూత్రప్రాయంగా ఒప్పుకొని వచ్చేసారు. మొత్తము సాగర్ని తీసుకుపోయి బోర్డు చేతిలో పెడతారు. ఇక బోర్డుని ఎవడు ఆడిస్తే, బోర్డులో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఏపీ వాడు ఆడిస్తే వాడిని నీళ్ళు విడుదల చేస్తారు. ఇక కేంద్రం చేతిలో జుట్టు ఉంటుంది. సో కాబట్టి తెలంగాణకి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూడా అన్యాయమే జరుగుతుంది అన్నమాట. దయాకర్కి బదులు మహేష్ కుమార్ గౌడ్. చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన అధిష్టానం. మహేష్ కుమార్ గౌడ్ 200% రేవంత్ రెడ్డి తొత్తు, రేవంత్ రెడ్డి మనిషి. కాబట్టి మొత్తం ఆయన కోటరీకి మాత్రమే పదవులు ఇచ్చుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కోటరీకి మాత్రమే పదవులు ఇచ్చుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కోటరీకి మాత్రమే అత్యధికంగా ప్రాధాన్యం ఉన్నటువంటి పోస్టులు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి. అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం. విగ్రహం కళ్ళగంతలు విప్పి బాలరాముణ్ణి చూడనున్న మోడీ అంట. అసలు నాకు అర్థం కాదు, ఇవన్నీ చేయాల్సింది మోడీ గారు చేయాలనా, లేకపోతే వేద పండితులు పెద్ద ఏమంటారు దాంట్లో నిపుణులైన వాళ్ళు పెద్ద పూజలు చేసేటువంటి వాళ్ళు చేయాలనా? మరి ఎవరు చేయాలి? అన్ని మోడీ గారు ఎట్లా చేస్తున్నారు అనేది నాకు అర్థం కాని విషయం ఇది. మరి ఏందో కథ దీని వెనకాల ఉన్నది. మోడీనే మొత్తం చేసేస్తట్టున్నాడు. 90% నిధులకు స్వస్తి. జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదని కేంద్ర నిర్ణయం. జై తెలంగాణ అయిపోయింది. అప్పర్ భద్రకు కూడా వర్తింపు అంట. మొన్న పోయి ఏ పొంగనాల మాటలు మాట్లాడారు. ఎవరు? జాతీయ హోదా, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తాం, మేము జాతీయ హోదా తెస్తామని చెప్పి పొంగనాలు మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఈ అందరూ పొంగనాలు కొట్టి ఢిల్లీకి పోయి మాట్లాడొచ్చారు. వాళ్ళు ఏమన్నారు? 60% నిధులు మేము ఇస్తాము అన్నారు. 60 రాదు, 70 రాదు, 90 రాదు, ఏది రాదు. ఇగో ఇట్లా 90% నిధులకు స్వస్తి చేస్తున్నారు. ఇంకా జాతీయ ప్రాజెక్టు, జాతీయ హోదా ప్రాజెక్ట్ అనేది లేదు ఇంకా దేశంలో, అన్నిటికీ బందే. సో కాబట్టి తీటబట్టి రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలి, లేకపోతే ఊకోవాలి. మళ్ళీ వీళ్ళేమో పొంగనాలు కొట్టాలి పైన కూర్చున్న వాళ్ళు. బారాసా ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు. దారుణంగా
అభ్యసన సామర్థ్యాలు ఉన్నాయంట. రాష్ట్రంలోని 14 నుంచి 16 ఏళ్ళ వారిలో 2వ తరగతి పాఠం సరిగ్గా చదవగలుగుతోంది 42.20% అంట. ఓర్ని అమ్మ, మన ముఖ్యమంత్రి కోటరీలో ఏం లేదుగా. ఓకే, ధరణిలో అన్ని మాడ్యూల్ ఎందుకు అధికారులను ప్రశ్నించిన కమిటీ. అసలు ధరణిలో ఎందుకు, మీకు ధరణిని రద్దు చేసి కొత్త తేవాలి కదా మీరు. మళ్ళీ ధరణికి ఎందుకు రిపేర్లు చేస్తున్నారు? ఇట్లా పెట్టి దేనికి రిపేర్లు చేస్తున్నారు? కొత్త తేవాలి కదా మీరు.